పరిశుద్ధుడను యేసుక్రీస్తు నామమున చేరి వచ్చిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. ప్రియులారా, ఈరోజు మనకి ఇచ్చినటువంటి శ్రేష్టమైన దినములో మనందరం కూడా దేవుని స్తుతిద్దాం, ఆరాధిస్తాం. ఆయన మన జీవితంలో ఎంతో గొప్ప దేవుడు, ఆశ్చర్య అద్భుత కార్యములు చేస్తూ మనల్ని నిత్యము కాచి కాపాడి సంరక్షిస్తున్నటువంటి మహోన్నతమైన దేవుడు. ఆ మహోన్నతమైనటువంటి దేవుని పాద సన్నిధిలో మనం ఉంటుండగా మనమందరం కూడా దేవుని స్తుతిస్తూ గణపరుస్తాం. మనకున్నటువంటి ఒక కొద్ది సమయంలో దేవుని నామాన్ని మహిమపరుస్తాం, గణపరుస్తాం. ఆర్భాటముతో, సంగీత వాయిద్యములతో, మన స్వరముల చేత నిత్యము దేవుని స్తుతించమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటున్నది. కాబట్టి ప్రియమైన దేవుని కుమారుడు, కుమార్తెలారా, నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి శ్రేష్టమైన సమయమును ఆయనతో గడుపుదాం. ఈ యొక్క లాక్డౌన్లో కూడా మనము దేవుని సన్నిధిలో గడపకపోతే మన జీవితాలు ఎంతో వృధా అయినట్టే. కనీసము అన్ని సమయాల్లో మనము దేవుని సన్నిధిలో ఉండలేకపోతుంటున్నాము. చాలా బిజీ షెడ్యూల్, లైఫ్ అంతయు చాలా బిజీ షెడ్యూల్ చేత మనము నిత్యము మన ఆలోచనలు, తలంపులు చేత మనము కొనిపోబడుతుంటున్నాము. ప్రతి సమయంలో దేవునికి సమయము లేక చాలా బిజీ అయిపోతుంటున్నాం. కానీ కేవలం ఆదివారంకు మాత్రమే మనము పరిమితమైనటువంటి ఆ సమయాలు ముందు గడిచినటువంటి దినముల్లో నిజంగా దేవుడు మనకిచ్చినటువంటి ఒక శ్రేష్టమైన సమయంలో నిత్యము, ప్రతిరోజు, ప్రతి సందర్భము, ప్రతి సమయం కూడా దేవుని స్తుతించే చక్కటి అవకాశం మనకు దొరికింది. నిజంగా పరిస్థితులు చాలా భిన్నముగా ఉండవచ్చు, నిజమే. కానీ నిన్ను తప్పించు దేవుడు ఆయన కనుక ఆయన మీద నీవు ఆధారపడి ఆయనను నువ్వు స్తుతించి ఆయనను గణపరిచినట్టయితే, ఆయనకు ప్రార్థన చేసినట్టయితే మనము ఖచ్చితముగా తప్పించబడతాం. ప్రతి పరిస్థితి నుంచి మనము లేవనెత్తబడతాము. కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది చక్కటి సమయం మనకు. కనుక మనమందరము దేవుణ్ణి స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మనమందరం కొన్ని పాటలు పాడుకుంటూ దేవునికి గణపరుద్దాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యు లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా, స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం భజించి నే పొగడనా, స్వామి స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. హల్లెలూయా, 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 హల్లెలూయా. స్తుతి చేసి నే పాడనా, స్తోత్ర గీతం. అందరూ చప్పట్లు కొడుతూ దేవుని నామాన్ని వెంపడతాం. దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, దానియేలును సింహపు బోనులో కాపాడినది నీవే కదా, జల ప్రళయములో నోవాను కాచిన, జల ప్రళయములో నోవాను కాచిన బలవంతుడవు నీవే కదా, నీవే కదా,
నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే కదా. సమరయ శ్రీని కరుణతో బ్రోచిన సుచరితుడవు నీవే కదా. పాపుల కొరకై ప్రాణమునిచ్చిన, పాపుల కొరకై ప్రాణమునిచ్చిన కరుణామయుడవు నీవే కదా. నీవే కదా నీవే కదా. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. హల్లెలూయా 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 హల్లెలూయా. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం, భజించి నే పొగడనా స్వామి. శృతి చేసి నే పాడనా స్తోత్ర గీతం. దేవుని పరిశుద్ధ నామమును బట్టి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తుంటున్నాను. మరొకసారి చేరవచ్చిన మనందరము కూడా దేవుని సన్నిధిలో మనము స్తుతిద్దాం, ఆరాధిద్దాం. మన జీవితములకు ఎంతో గొప్ప దేవుడు ఉంటున్నాడు ఆయన. మన పరిస్థితులను అంతటినీ మార్చగలిగినటువంటి దేవుడు ఆయన. మన జీవితంలో ఏ పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా గొప్పగా మన జీవితంలో మార్చగలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు కనుక కొద్దిసేపు మనందరం కూడా దేవుని సన్నిధిలో ఆయన నామమును కొనియాడదాం, మహిమపరుస్తాం. ఓ థ్యాంక్ యూ జీసస్ లార్డ్. తండ్రి మీకు వందనాలు ప్రతి ఒక్కరు హృదయపూర్వకంగా చెబుతాం. ఘనుడా పరిశుద్ధుడా మీకు వందనాలు నా తండ్రి. ఓ థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. ఘనమైనటువంటి నా తండ్రి, సత్యమైనటువంటి నా దేవా, యథార్థమైనటువంటి నా రాజా అని చెబుతూ కొద్దిసేపు దేవుని మన హృదయపూర్వకంగా మన నోర్లను తెరచి దేవుని యొక్క పరిశుద్ధ నామాన్ని స్తుతిద్దాము, ఘనపరుద్దాం. ప్రియులారా, మనందరముతో ఆర్భాటముతో సంగీత వాయిద్యములతో దేవుని మహిమపరుద్దాం. మనకి ఉన్నటువంటి యొక్క శ్రేష్టమైన సమయమును దేవునితో గడుపుటకు ఆయుత్తపడండి, సిద్ధపడండి. అందరూ కూడా
మీకున్నటువంటి ప్రదేశాల్లో జాగ్రత్తగా మీరు వీలైతే లౌడ్ స్పీకర్ పెట్టి కుటుంబం అంతా కూర్చొని దేవుని నామమున స్తుతించి ఆరాధించమని మీ సేవకుడిగా నేను మరొకసారి విన్నవిస్తుంటున్నాను. దయచేసి ఎలాంటి గలిబిలి లేకుండా దేవుని సన్నిధిలో మనం ఉందాం. దేవుడు ఎంతో ఉన్నతమైన దేవుడు. ఎక్కడైతే 2-3 ఏకీభవించి ప్రార్థిస్తారో స్తుతిస్తారో వారి మధ్య నేను ఉంటానని వాగ్దానము చేసిన దేవుడు కనుక ఆయన పరిశుద్ధ నామమును బట్టి స్తుతిద్దాం ప్రియులారా, ఆరాధిస్తాం. ఓ థ్యాంక్ యూ జీసస్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. తరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. అందరూ కలిసి తరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు 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 మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా, 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 హల్లెలూయా.
తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. తండ్రి కుమారాత్మయు ఒకటై ఉన్న రూపము తండ్రి కుమారాత్మయు ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు దేవుడు యేసే దేవుడు మన దేవుడు దేవుడు యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా 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 హల్లెలూయా. సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము అలసాంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడూ దేవునికి చెదము.
హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. హల్లెలూయా స్తుతి మహిమ ఎల్లప్పుడు దేవునికి చెదము. థ్యాంక్ యూ జీసస్ ఫాదర్. పరిశుద్ధుడు అయినటువంటి నా తండ్రి, మీకు స్తోత్రాలయ్యా. మీరు మా జీవితం పట్ల చేసినటువంటి అద్భుత ఆశ్చర్య కార్యములను బట్టి సమస్త ఘనత మహిమ ప్రభువులు మీకు ఆరోపిస్తుంటుండగా నా తండ్రి రాజా, ఎంతమంది అయితే మీ స్తుతిలో ఆరాధిస్తుంటున్నారో, మీ నామమును గణపరుస్తుంటున్నారు, అందరినీ నిత్యముగా దీవించండి. ఎస్ మాస్టర్, దిస్ ఈస్ అ టైమ్ టు బ్లెస్ ఎవ్రీవన్ మాస్టర్. అయ్యా, ప్రతి ఒక్కరిని నా తండ్రి యొక్క స్తుతి ఆరాధనలో
నా తండ్రి, మీ సన్నిధిలో కూర్చొని ఆరాధించిన ప్రతి ఒక్కరు దీవించబడాలి. నా తండ్రి, మీ నామమును బట్టి స్తుతించి ఉంటుండగా, మీ నామమును పట్టుకొని ఆరాధించి ఉంటుండగా ప్రతి ఒక్కరిని దీవించండి, ఆశీర్వదించండి. బిడ్డలను సమృద్ధిలోనికి తీసుకురండి. నా తండ్రి అయ్యా, మీకు స్తోత్రాలు. ఈ జీవితంలో ప్రతి శాపపు కాడులు నా తండ్రి, శాపపు బంధకములు నా తండ్రి, పాపపు బంధకములు నా తండ్రి, నజరేయుడైనటువంటి యేసుక్రీస్తు నామములో విరిగిపోవును గాక. సాతానుడు వేసిన ప్రతి ఉచ్చు, సాతానుడు వేసిన ప్రతి బంధకములు యేసు నామములో ఊడిపోవును గాక. నాడు నా తండ్రి అపోస్తులైన పౌలులు, శీలలు నా తండ్రి మధ్యరాత్రి కాల సమయంలో నా తండ్రి బంధించబడి ఉంటుండగా వారు స్తుతించడం ప్రారంభించి ఉంటుండగా నా తండ్రి అకస్మాత్తుగా ఒక పెద్ద భూకంపము చేత నా తండ్రి చెరసాల పునాదులు అదిరేను. బంధించబడినటువంటి ప్రతి బంధకాలు ఊడనని మీ వాక్యం సెలవిస్తూ ఉంటుంది. అలాగునా మీ నామమును పట్టుకొని స్తుతించి ఉంటుండగా నా తండ్రి ప్రతి ఒక్క జీవితంలో సాతానుడు వేసినటువంటి ప్రతి బంధకాలు ఈ క్షణమందే ఊడిపోవును గాక. ప్రతి బంధకాలు తెగిపోవును గాక. ఓ యేసయ్యా, జీసస్ జీసస్, గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ లార్డ్. హల్లెలూయా. ఇచ్చిన యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తుంటున్నాను. ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని మీ వాక్యము విననై ఉంటుండగా తండ్రి వీరే కృపను దయచేసి ప్రతి ఒక్కరిని మీ ఆత్మచేత నింపి వినే హృదయాన్ని, గ్రహించే హృదయాన్ని, స్వీకరించగలిగినటువంటి మనస్సును బిడ్డలకు అనుగ్రహించి వాక్య ప్రకారంగా జీవించుటకు పరిశుద్ధాత్మదేవ ప్రతి ఒక్కరిని ఆయుత్తపరచమని, సిద్ధపరచమని, క్రమపరచమని, భద్రపరచమని, దీవించి ఆశీర్వదించమని యేసు నామములో స్తుతించి ఆరాధించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క పరిశుద్ధ నామమును బట్టి మరొకసారి దేవుని యొక్క సన్నిధిలోనికి మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. మన జీవితంలో దేవుడు చేసినటువంటి ఎన్నో మేలులు ఉంటున్నాయి, ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యములు ఉంటున్నాయి. ప్రియులారా, వాటిని అంతటినీ తలంచుకుంటూ వాటిని బట్టి మనము స్తుతించడం మొదలు పెడితే మన జీవితము ఎంతో ఆత్మీయ అభివృద్ధిలోనికి మనం వెళుతాం. మనం ఎప్పుడైతే దేవుని మహిమపరచడానికి ముందుకు వస్తామో దేవుడు మనల్ని ఎంతగానో దీవించడానికి, ఆయన మన పరిస్థితులను అంతటినీ మార్చడానికి సిద్ధముగా ఉంటున్నాడు. కానీ మనము మన జీవితాలను సరిదిద్దుకొని క్రమపరుచుకొని దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు దేవుని కార్యాలు జరగడం మనం చూస్తాం. దేవుని యొక్క అద్భుతాలు మనం చూస్తాం. యేసు ప్రభు ఈ లోకంలో తాను సేవ మొదలుపెట్టినప్పుడు ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేసుకుంటూ ఎన్నో అతీతమైన కార్యములు, మరి ఎన్నడూ ఎప్పుడూ చేయలేనటువంటి, ఏ మనిషి చేయలేనటువంటి గొప్ప ఆత్మీయ కార్యములు, తర్వాత శరీరంలో ఉన్నటువంటి ప్రతి బలహీనతలు తొలగించడం, దయ్యపు చీకటి శక్తులు, చిల్లంగి చేతబడి మనిషి శక్తులను అంతటి నుంచి తప్పించి వారిని స్వస్థపరిచి వారిని దీవించి ఆశీర్వదించినటువంటి దేవుడు తాను చేసినటువంటి తన ప్రయాణములో, ఆత్మీయ ప్రయాణములో, సువార్త అన్న ప్రయాణములో తాను సక్సెస్ అయ్యాడు. అనేకులను బాగు చేశాడు, అనేకులను శుద్ధి చేశాడు, అనేకులను స్వస్థపరిచాడు, అనేకులను విడిపించాడు. మనకు ఆ స్వస్థత కావాలి అంటే దేవుడు అనగా యేసు ప్రభు 33.5 సంవత్సరం ఈ లోకంలో ఉన్నాడు. ఆయన జీవించాడు, శరీరముతో జీవించాడు. శరీరము కలిగినటువంటి దేవుడు ఏ రోజును కూడా, ఏ కోశాన కూడా, ఏ సమయంలో కూడా పాపము చేసి ఎరుగడాయన. ఆయన శరీర ఆకారముతో ఈ లోకానికి వచ్చాడు. శరీరమును ధరించుకున్నప్పటికీ, నీలాంటి నాలాంటి శరీరమును ధరించుకున్నప్పటికీ కూడా తాను ఏ సమయంలో కూడా పాపము చేసి ఉండలేదు. అందుకే అక్కడ ఉన్నటువంటి శాస్త్రులు, పరిసయ్యులు యేసుప్రభును పట్టించడానికి అనేక కుయుక్తులు చేసినప్పటికీ, ఎన్నో పన్నాగములు పన్నినప్పటికీ ఆయన సమయము వచ్చేంత వరకు కూడా ఆయనని ఎవ్వరు పట్టుకోవడానికి
ముందుకు రాలేదు. బికాజ్ ఇట్ ఈస్ ద విల్ ఆఫ్ గాడ్. అది దేవుని చిత్తమై ఉంటున్నది. ఆ సమయము వరకు, ఆ మరణించే సమయం ఎప్పుడైతే ఆయనకు ఆసన్నమవుతుందో ఆయన ఆల్రెడీ సిద్ధపడ్డాడు. గెత్సెమనే తోటలో సిద్ధపడ్డాడు ఆల్రెడీ. శిష్యులకు ముందుగానే తెలియజేసేశాడు, నేను పరలోకమునకు నా తండ్రి యొద్దకు నేను వెళ్ళుటకు నేను సిద్ధపడి ఉన్నాను, సిద్ధముగా ఉంటున్నాను. సో సిలువ వేయబడతారు, నేను చంపబడతాను, అతి క్రూరంగా చంపబడతానని చెప్పి ఆల్రెడీ ఆయన రివీల్ చేసేసాడు తన శిష్యులతో. కానీ శిష్యులైతే నమ్మలేదు. కానీ వాటి విషయం పక్కన పెట్టినట్టయితే, మనం ఎప్పుడైతే మన జీవితంలో అంతటినీ మనము శరీరముతో ఉన్నప్పటికీ కూడా, యేసుప్రభు శరీరాకారంతో లోకానికి వచ్చినప్పటికీ కూడా సమస్తాన్ని జయించాడు. కారణం ఏంటి అంటే, పగులంతా ఆయన సువార్త సేవ చేస్తూ అనేక ప్రాంతాలు తిరిగాడు. తనకు అనుకూలంగా ఉన్నటువంటి ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిస్థితుల ఆ ప్రదేశాలంతటి చుట్టూ ఆయన తిరిగాడు, సువార్త చేశాడు. సత్య సువార్తను తండ్రికి సంబంధించినటువంటి పరలోకపు మార్గమును బట్టి ఆయన సువార్త ప్రకటిస్తూ వచ్చాడు. అయితే అదే శరీరాకారముతో ఉన్నటువంటి మనము మన జీవితములో సత్యము లేదు, పరిశుద్ధత లేదు, యథార్థత లేదు, నమ్మకత్వము లేదు. కానీ దేవునిలో ఉంటున్న అదే శరీరాకారంతో వచ్చినటువంటి దేవుడు. నేను ఇందాక చెబుతూ పగులంతా సువార్త చేస్తున్నాడు, రాత్రంతా సిద్ధపడుతుంటున్నాడు. శరీరము త్వరగా బలహీనతలను పొందుకుంటుంది, శరీరము త్వరగా అలసిపోతుంది, శరీరము త్వరగా పాపంలోనికి పడిపోతుంది. కానీ ఆత్మలా కాదు. నీ శరీరమును నువ్వు పెంపొందించుకున్నావంటే, నువ్వు శ్రమించి కష్టపడి నీ శరీరాన్ని నువ్వు నీ శరీరమునకు సంబంధించినటువంటి విషయంలో నువ్వు ఎదుగుతుంటున్నావంటే ఆత్మ చచ్చిపోతూ ఉంటుంది దినదినము. ఆత్మ ఎదుగుతూ ఉంటే శరీరము చచ్చిపోతుంది. ఎందుకంటే యేసుప్రభు ఆయన చేసిన ఆ 3.5 సంవత్సరపు యొక్క సేవలో రాత్రంతా దేవునితో గడిపేవాడు, రాత్రంతా దేవుని శక్తిని పొందుకునేవాడు, రాత్రంతా ప్రయాసపడి ఆయన శక్తిని బలాన్ని కూడగట్టుకొని ఆ మరుసటి రోజు తాను ఏదైతే చేయగలడో, ఏదైతే చేయాలో, తండ్రి ఏదైతే నిర్ణయించాడో ఆ పని విషయమై ఈయన జాగ్రత్త పడుతుంటున్నాడు, ప్రిపేర్ అవుతుంటున్నాడు. అంతేకాకుండా దేవుని కాపుదల సంరక్షణ కోసం ప్రార్థన చేస్తుంటున్నాడు. ఎన్నో సందర్భాల్లో యేసుప్రభు మన మత్తయి సువార్తలో చూసినట్టయితే, యేసుప్రభు అక్కడ ఉపవాసం ఉన్న తర్వాత 40 రోజుల ఉపవాసం తర్వాత తనకు అనేక పర్యాయములుగా ఆయనను వేధించి శోధించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ మత్తయి సువార్తలో మనకు తెలిసిన మాటలు ఇవన్నీ కూడా చూడండి జాగ్రత్తగా. ఆయనను శోధించినప్పుడు, యేసుప్రభుని శోధించినప్పుడు ఆయన వాక్యమును మాత్రమే ఎత్తిపట్టి సాతానును గద్దించాడు. సాతానును గద్దించిన విధానమును మనం చూసినట్టయితే మత్తయి సువార్త 4వ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే, అక్కడ అపవాది యేసయ్య వద్దకు వచ్చాడు 40 రోజుల ఉపవాసము తర్వాత. 40 రోజుల ఉపవాసము తర్వాత యేసుప్రభు దగ్గరకు వచ్చి ఆయనతో మాట్లాడుతుంటున్నాడు నేరుగా, సూటిగా. నాకు ఒక విషయము చాలా బాధ కలిగించే విషయం ఏంటి అంటే, చూడండి ఇక్కడ మనము చివరిదిగా మనము చూసినట్టయితే 3వసారి యేసుప్రభుని సాతాను అనగా అపవాది శోధిస్తూ ఉంటున్నది. మొదటి విషయాన్ని కూడా నేను చెప్తాను. నేను నేర్చుకున్న విషయంను బట్టి నేను ఈ రోజున మాట్లాడుతుంటున్నాను, నేను ఆత్మపూర్వకంగా మాట్లాడుతుంటున్నాను. కనుక మీరు జాగ్రత్తగా గమనించి యొక్క మాటలను మీరు విని తద్వారా మీరు మీ జీవితాలను కూడా స్థిరపరచుకోండి, బలపరచుకోనండి. చూడండి ఇక్కడ 8వ వచనం మీరు జాగ్రత్తగా గమనించినట్టయితే, మరలా అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదికి ఆయనను తోడుకొని పోయి ఈ లోక రాజ్యములనంతటిని వాటి మహిమను ఆయనకు చూపి నీవు సాగిలపడి నీవు సాగిలపడి నాకు నమస్కారము చేసిన ఎడల
వీటన్నిటిని నీకు ఇచ్చేదని ఆయనతో చెప్పగా, సరే పైన 2 విషయాలు కూడా మొత్తము 3 విషయాలుగా యేసుప్రభును అపవాది శోధించినట్టుగా మనం చూస్తుంటున్నాం. అక్కడ మొదటి సందర్భంలో మనుషుడు రొట్టె వలన మాత్రము కాదు, దేవుని నోటు నుండి వచ్చు ప్రతి మాట వలన జీవిస్తాడని చెప్పి మొదటి యొక్క వాక్యాన్ని, ఆల్రెడీ అది ఉన్న వాక్యమును తీసుకొచ్చి సాతానికి చూపించాడు. సో సైలెంట్ అయిపోయాడు వాడు మొదటిసారి. రెండోసారి ఈ ఒక ఎత్తైన శిఖరం మీదకి తీసుకొని వెళ్ళి అక్కడ నుంచి నువ్వు దుముకుము, కీర్తనలు 91వ అధ్యాయంలో చెప్పబడిన రీతిగా ఆయన నీ తండ్రి అయినటువంటి దేవుడు నీ యొక్క దేవదూతల్ని పంపించి నిన్ను వారు తమ చేతుల మీద ఎత్తి పట్టుకుందురో లేదో ఒకసారి చెక్ చేసుకొని చెప్పి బలహీనపరుస్తూ డౌట్ క్రియేట్ చేస్తూ ఉంటుంది. సాతానుడు అనగా అపవాది వాని యొక్క స్వభావము ఏంటి అంటే మనము చేసిన ప్రార్థనకు డౌట్స్ని క్రియేట్ చేసేవాడు. మనము చేసిన ప్రార్థన, మనము చేసిన విజ్ఞాపన, మనం చేసిన స్తుతి ఆరాధనకు వాడు ఏం చేస్తాడంటే మనం గలిబిలి చేసి మనల్ని కన్ఫ్యూజన్ చేస్తాడు. కన్ఫ్యూజన్ చేసే మన ఆత్మీయ జీవితంలో కన్ఫ్యూజ్ చేసే ప్రధానమైన వ్యక్తి వాడు. సో మూడో విషయము చూసినట్టయితే, రెండో విషయాన్ని మనం గమనించినట్టయితే అక్కడ రెండోసారి యేసుప్రభు మాట్లాడుతుంటాడు, దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి చూపిస్తుంటున్నాడు. అక్కడ కూడా ప్రభువైన నీ దేవుని నీవు శోధింపవలదని మరొక చోట వ్రాయబడి ఉన్నదని దేవుని వాక్యాన్ని జ్ఞాపకం చేస్తుంటున్నాడు. మూడవసారి కూడా ఇక్కడ 10వ వచనం చూస్తున్నట్టయితే, సాతానా పొమ్ము, ప్రభువైన నీ దేవుని మొక్కి ఆయనను మాత్రమే సేవింపవలనని అని వ్రాయబడి ఉన్నదని ప్రతిదీ పరిశుద్ధ గ్రంథంలో కోట్ చేసినటువంటి దానిని ఎత్తి చూపిస్తుంటున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. యేసుప్రభుకి పవర్ లేదా, శక్తి లేదా, అద్భుతాలు చేయలేదా, ఆశ్చర్యకార్యాలు చేయలేదా, మరణించినటువంటి చిన్నదాన్ని లేవనెత్తినటువంటి దేవుడు కాదా ఆయన? కుష్టు వ్యాధిగ్రస్తులను బాగు చేసినటువంటి దేవుడు కదా. ఎందుకు ఈ విషయంలో ఆయనకున్నటువంటి అథారిటీని అనగా అధికారాన్ని, ఆధిపత్యమును, మహిమను అంత ఆయన స్వాధీనంలో, ఆధీనంలో ఉన్నప్పటికీ కూడా సాతాను అనగా అపవాదిని కేవలము దేవుని వాక్యాన్ని ఎత్తిపట్టి మాత్రమే మాట్లాడుతుంటున్నాడు. నాకు ఆలోచన వచ్చింది ఈ విషయాలు చదివినప్పుడు. పరిశుద్ధాత్మ దేవుడు నాకు జ్ఞాపకం చేసిన సంగతులు మీకు ఈరోజు మాట్లాడుతుంటున్నాను. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ఈ రోజు నేను గ్రహించాలి. అపవాది దేనికైనా భయపడతాడు అంటే అది కేవలం దేవుని వాక్యానికి మాత్రమే. రోమా 16వ అధ్యాయం 20వ వచనంలో ఒక మాట, చక్కటి మాట సెలవివ్వబడుతుంది. చూద్దాం, ఒక మాట చూడండి. ఆ యొక్క మాట రోమిలు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనంలో మనం జాగ్రత్తగా గమనించినట్టయితే అక్కడ చక్కగా ఉన్నటువంటి వ్రాయబడినటువంటి మాట చూడండి. సమాధానకర్తయగు దేవుడు సాతానుని మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక దొరికించును. దేవునికి మహిమ కలుగును గాక. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద వేసి చితక దొరికించును. మామూలు తొక్కడం కాదండి అది. ఇట్స్ నాట్ ఆర్డినరీ థింగ్. వాడిని కొట్టడం అన్నది చాలా సాధారణమైన విషయం కాదది. అంటే వాడిని గొప్ప చేస్తున్నానని మీరు అనుకోవద్దండి. ఎందుకంటే దేవుడు మనకి అధికారాన్ని ఇస్తుంటున్నాడు. ఈ లోకంలో సాతానుని చితక దొక్కించడానికి ఎవరికైనా దేవుని తర్వాత అధికారం ఉంది అంటే దేవుని కుమారుడు అయినటువంటి, దేవుని కుమార్తె అయినటువంటి నీకు నాకు మాత్రమే అధికారం ఉన్నది. అధికారాన్ని ఇచ్చాడు. మన అధికారాన్ని మనం నిర్వీర్యపరుస్తుంటున్నాము. దయ్యములంటే భయము, భూతాలంటే భయము, చీకటి అంటే భయము. నీలో చీకటి ఉంటే, ఇవన్నీ నీలో పాపం ఉంటే ఆటోమేటిక్గా నీ జీవితంలోనికి అపవాది కన్ఫ్యూజన్, వాడు కన్ఫ్యూజనర్ కనుక నీ జీవితంలో కన్ఫ్యూజన్ తెచ్చిపెట్టేవాడు వాడు. చీకటి అంటే భయము, దేన్ని చూసినా భయం. ఈ కాలంలో బల్లులు చూసే భయము, రిల్లలు చూసే భయం, అన్నిటికీ భయమే. మనిషి భయపడింది దేనికండి? ప్రతి ఒక్కడికి ఏదో రకమైనటువంటి భయం ఉంది. దేవుని భయం మాత్రం లేదు మనిషికి. గమనించండి, ఇక్కడ దేవుని యొక్క వాక్యము ద్వారా సాతానుని దేవుడు ఎదిరిస్తుంటున్నాడు. యేసుప్రభు ఎదిరిస్తుంటున్నాడు. లైక్ దేవుని మాటను ఎత్తి చూపుతూ మాట్లాడుతుంటున్నాడు. మనకు అధికారం ఇవ్వబడి ఉంటున్నది.
మనకు సాతాను మీద అధికారం ఇవ్వబడి ఉంటున్నది. మన కాళ్ళ కింద వేసి చితిక దొరికించగలిగినటువంటి శక్తి మనకుంది. మనం మాత్రం నేను ఒకవేళ వాడిని ఏమన్నా మాట్లాడితే నా జీవితాన్ని పాడు చేస్తాడేమో, నేనేమన్నా వాడిని ఒకవేళ ఏదన్నా చేయరాని మాట చేసి మాట్లాడితే వాడు నా మీద అటాక్ చేస్తాడేమో, నా కుటుంబాన్ని అటాక్ చేస్తాడేమో, ఏమన్నా శోధనలు తెచ్చిపెడతాడేమో, ఇలాంటి భయాలు కూడా చాలామందికి ఉన్నాయి. దేవుడు నిన్ను బంధించబడిన వాడిగా నిన్ను ఉంచలేదు ప్రియులారా. దేవుడు నిన్ను బలహీనతలో ఉంచలేదు. నీకు శక్తిని దయచేస్తున్నాడు, బలాన్ని ఇస్తుంటున్నాడు, అధికారాన్ని ఇచ్చాడు, ఆధిపత్యాన్ని ఇచ్చాడు, తన మహిమను అంతకంటే ఉన్నతంగా ఇచ్చాడు. కానీ ఆ మహిమను కోల్పోయిన వ్యక్తిగా నువ్వు నిలబడ్డావు. అందుకే ఆదాము హవ్వల్ని మనం చూసినట్టయితే ఇక్కడ నేను చెప్పదలుచుకున్నటువంటి మాట చూడండి. ఎందుకు ఈ మాట 8వ వచనాన్ని మనము మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనాన్ని మనం బాగా గమనించినట్టయితే, మరలా అపవాది, మరొకసారి నేను చదివి వినిపిస్తున్నాను, చదవండి, జాగ్రత్తగా చూడండి, చదవండి. మరలా అపవాది మిగుల ఎత్తైన యొక్క కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోక రాజ్యములన్నింటినీ వాటి మహిమను ఆయనకు చూపి, ఎవరి స్వాధీనంలో ఉన్నాయి ఈ లోక రాజ్యములు? వాటి మహిమ ఎవరి స్వాధీనంలో ఉంటున్నాయి? గమనిస్తుంటున్నారా? ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? ఆలోచన ఎప్పుడైనా వచ్చిందా మీకు? ఈ లోక రాజ్యంలో తటిని ఆయన మహిమను ఆయనకు చూపి, నువ్వు నాకు సాగిలపడినట్టే, యేసు ప్రభుతో మాట్లాడుతూ ఉంటున్నది, నువ్వు నాకు సాగిలపడినట్టయితే దీన్నంతా తెచ్చి నీ ముందర పెడతానయ్యా. కేవలం నువ్వు సాగిలపడు, ఎనఫ్, దట్ ఈజ్ మోర్ దెన్ ఎనఫ్, చాలు, నాకు అంతా తెచ్చి నీ ముందర పెడతా. మీకు విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తుంటున్నాను. ఈ లోక రాజ్యములు వాటి మహిమ ఎవరి స్వాధీనంలో ఉన్నాయి? వాక్యానుసారంగా మనం చూసినట్టయితే అపవాది స్వాధీనంలో ఉన్నాయని మనకు చక్కగా అర్థమైపోతూ ఉంటున్నది. ఈ అపవాదికి ఇచ్చినటువంటి వారు ఎవరు? దేవుడా, మనిషా? దేవుడా, మనిషా? దేవుడు కాదు, ముమ్మాటికి మనిషే ఇచ్చాడు. ఎక్కడంటారా? ఆది కాండము మొదటి 3 అధ్యాయాలు మనము చక్కగా జాగ్రత్తగా గమనించినట్టయితే అక్కడ అపవాది ఆదాము హవ్వని మోసపరిచి వారు పాపం చేయనిచ్చారు. పాపము చేసేంత వరకు వారితో ఉండి పాపం చేసిన తరువాత ఆ ప్రదేశాన్ని విడిచి, ఏదెన్ తోటను విడిచిపెట్టి వెళ్ళిపోయింది అది. సో దేవుడు వచ్చే సమయం ఆసన్నమై ఉంటున్నది. దేవుడు వచ్చే సమయం ఆసన్నమైతే వీరి కన్నులు తెరవబడ్డాయి, అనగా పాపం ఎంటర్ అయింది గనక ఆత్మీయ కన్నులు మూసుకోబడ్డాయి, శారీరపు కన్నులు తెరవబడ్డాయి గనక ఈ లోకానుసారమైన కన్నులు అవి గనుక ఈ లోకానుసారమైనటువంటి కన్నులు తెరవబడగానే ఒకరినొకరు బట్టలు లేని వారి చుట్టూ అంతవరకు మహిమ ఉన్నింది. పాపం ఎప్పుడైతే చేశారో ఆ మహిమ వీరి నుంచి సంపూర్తిగా వెళ్ళిపోయింది. దేవుడు తీసివేయలేదు ప్రియులారా. దేవుడు ఎన్నటికీ తీసివేసే దేవుడు కాదు. వన్స్ దేవుడు మనకు ఒక గిఫ్ట్ ఇస్తే దాన్ని వెనక్కి తీసుకునేవాడు కాదు ఆయన మెంటాలిటీ అది కాదు. వెనక్కి నా కుమారుడు నేను చెప్పిన మాట వినలేదు, వినినప్పుడు నేను ఇస్తాను, వినకూడనప్పుడు నేను తీసివేసుకుంటానని చెప్పే రకమైన మెంటాలిటీ ఆయనకు లేదు. మనం అపవాదిని గమనించైతే హెజ్కేల్ గ్రంథంలో కూడా మనం చూసినట్టయితే వాడు పాపం చేసినప్పుడు పరలోకం నుంచి కిందికి పడద్రోయబడ్డాడు, కానీ వాడికి ఇచ్చినటువంటి అధికారము, సామర్థ్యము, గిఫ్ట్ని ఏవి వెనక్కి తీసుకోలేదు. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ మెంటాలిటీ వాట్ హీ హ్యావ్. అది ఆయనలో ఉన్నటువంటి గొప్ప లక్షణము, గొప్పతనము. సరే, ఆ విషయాన్ని పక్కన పెట్టినట్టయితే ఈ అపవాది ఎప్పుడైతే ఆదాము హవ్వల్ని మోసపరిచారో దేవుడు వారికి ఇచ్చినటువంటి అధికారము చూడండి. మనం ఒక్క మాట నేను మీకు చదివించి ముందుకు తీసుకొని వెళ్తాను. మొదటి అధ్యాయము 28వ వచనాన్ని మనం చూసినట్టయితే దేవుడు వారిని ఆశీర్వదించినాడు. ఇక్కడ ఏ విధంగా ఆశీర్వదించాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకునుడి, సముద్రపు చేపలను, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పిన అధికారాన్ని ఇస్తుంటున్నాడు. ఇక్కడ దేవుడు ఇదిగో భూమి మీద విత్తనములు ఇచ్చు, ప్రతి చెట్టును విత్తనములు ఇచ్చు, వృక్ష ఫలములు గల
ప్రతి వృక్షమును మీకు ఇచ్చి ఉన్నాను, అవి మీకు ఆహారమగును. భూమి మీద నుండి జంతువులు, ఆకాశ పక్షులను, భూమి మీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లని ఆహారమగును పలికెను. ఆ ప్రకారమైన దేవుడు తాను చేసిన యావత్తును చూసినప్పుడు చాలా మంచిదిగా నుండెను. ఓకే, దేవునికి స్తోత్రం. దేవుడు చేసినది ప్రతిదీ యావత్తు చాలా మంచిగా ఉంది. ఏంటి ఆ మంచితనం అంటే వాళ్ళకి అధికారాన్ని ఇస్తుంటున్నాడు. ఎవరికి? ఆదాము హవ్వలకి అధికారాన్ని ఇచ్చాడు, ఆశీర్వదించాడు. వీరు తెలిసో తెలియకో, నన్ను అడిగితే తెలిసే చేశారు వీళ్ళు. ఎందుకంటే సాతానుడు మోసపుచ్చినప్పటికీ వినకూడని మాట హవ్వ వింటున్నప్పుడు ఎందుకు ఆమె ఎక్కడుండాలి? చాలామంది అంటారు, ఒకవేళ అయ్యగారు ఒకవేళ నేను అక్కడ కానీ ఉండింటే అస్సలకి వాడి ఛాయలకి కూడా నేను వెళ్ళేవాడిని కాదంటారేమో. నాకు ఒకవేళ సమయం వస్తే, నాకే ఒకవేళ అవకాశం వచ్చి నేను అక్కడ కానీ ఉండింటే అన్ని దేంతో కొట్టిందో నాకే తెలియదయ్యా. చుట్టూ ఏది దొరికింటే, కర్ర దొరికితే కర్ర, ఇంకోటి దొరికితే ఫస్ట్ పాము రూపంలో వచ్చాడు కదా వాడు, వాడిని చితక దొక్కేసింది నేను. నవ్వు వస్తుందా? దేవుడు మనకు అధికారాన్ని ఇచ్చాడు, ఆధిపత్యాన్ని ఇచ్చాడు, ఆశీర్వాదాన్ని ఇచ్చాడు. ప్రియులారా, అదే అధికారము, ఆధిపత్యము, ఆశీర్వాదము సాతానుడు దొంగలించుకొని వెళ్ళిపోయాడు వారి నుంచి. ఆదాము హవ్వల నుంచి అంతటినీ దొంగలించుకొని వెళ్ళాడు. ఇప్పుడు వాడు దొంగలిచ్చినాడు, వాడు దొంగ. ఈ దొంగతనములు చేసి వారి దగ్గర నుంచి తిరిగి యేసుప్రభుకి ఇస్తుంటున్నాడు. మత్తయి సువార్తలో 4వ అధ్యాయంలో వీడు దొంగలిచ్చినాడు. ఏ దేవుడైతే ఆదాము హవ్వల్ని దీవించాడో అదే దేవునికి తిరిగి ఆ ఆధిపత్యమును, లోకరాజ్యములను, మహిమను, వాటికి సంబంధించిన అంతటినీ నువ్వు నాకు సాగిలపడితే నేను నీకు ఇస్తానయ్యా అంటున్నాడు. ఒకవేళ నువ్వు నేను ఉండింటే ఆ స్థితిలో ఏమనిందేమో ఒకసారి ఆలోచించుకోనండి. ఒకసారి ఆలోచించుకోనండి. నువ్వు నేను ఉండింటే ఒకవేళ ఆ పరిస్థితిలో, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎంతరా నా ముందరా, నేను నిన్ను కలగజేసిన వాడని, నిన్ను సృష్టించినటువంటి వాడని నువ్వు నాకు నీతులు చెప్తావా? నీ దగ్గర అడగవలసినటువంటి కర్మ నాకు పట్టలేదనే చెప్పింది నువ్వు ఖచ్చితంగా, ఒకవేళ నువ్వు నేనుంటే. కానీ యేసుప్రభు కదా అక్కడ, ఏ పాపం లేనటువంటి దేవుడు ఆయన ఎంతో మంచి దేవుడు, ఎంతో ఉన్నతమైన దేవుడు, ఎంతో మహిమతో కూడినటువంటి దేవుడు, మహాత్మ్యములను చేయగలిగినటువంటి దేవుడు, అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేయగలిగినటువంటి దేవుడు ఆయన నీ ముందు ఉంచుకొని ఇంకా దేవుని దగ్గరికి వెళ్ళి నీ అధికారమును, నీ ఆధిపత్యమును పాపము చేసి పోగొట్టుకున్నటువంటి స్థితిని అంతటినీ దేవుడు తిరిగి సాతానును జయించి ఆయన మరణించిన తరువాత, యేసుప్రభు ఈ లోకంలో శిలువ మ్రాను మీద మరణించిన తర్వాత వాడితో గొప్ప యుద్ధము చేసి వాడికి కలిగి ఉన్నది అంతటిని తీసుకొచ్చి తిరిగి జయించి ఎవరైతే ప్రార్థన చేస్తారో వారికి ఇస్తుంటున్నాడు దేవుడు. వారికి ఇస్తుంటున్నాడు, ఇచ్చేశాడు చెప్పాలి అంటే. కానీ మనం తీసుకోవడానికి సంకోచిస్తుంటున్నాం, మనం తీసుకోవడానికి సంశయిస్తుంటున్నాము. ఇంకనూ కూడా ఒక డౌట్ని క్రియేట్ చేస్తుంటున్నాడు. నువ్వు ఏదైతే దేవుని సన్నిధిలో అడిగి వచ్చావో నీ చెవులో వచ్చి వాడు అపవాది మాట్లాడతాడు. వాడు దొంగ కదా, దొంగలించే రకం కాబట్టి, ఏమో నువ్వు ప్రార్థన చేసినావు, ఇస్తాడో లేదో దేవుడు, చూద్దాం, ఒక డౌట్ క్రియేట్ చేస్తాడు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది హెబ్రీయులకు రాసిన 11వ అధ్యాయంలో. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. నీ జీవితంలో విశ్వాసము లేకపోతే నువ్వు అడిగిన దానికి, నువ్వు ప్రార్థన చేసిన దానికి నీకు విలువ లేనట్టే. విశ్వాసము లేకపోతే, నీకు విలువ రావాలంటే నీ జీవితంలో విశ్వాసం ఉండాలి. నీకు విలువ రావాలి అంటే విశ్వసించాలి ఆయన యందు. అప్పుడే నీ జీవితము బాగుపడుతుంది, అప్పుడే నీ జీవితం స్థిరపరచబడుతుంది, అప్పుడే నీ జీవితము అధికారముతో, ఆధిపత్యముతో ఆశీర్వదించబడినటువంటి జీవితంగా నీ కుటుంబం మారుతుంది. హల్లెలూయా. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు వింటున్నటువంటి నీవు ఒక స్థిరమైన, నమ్మకమైనటువంటి తీర్మానాన్ని ఈ రోజున తీసుకో. దేవుడు తాను చేసినటువంటి
సమస్తము నీ కోసమే, తన సమస్తమును ధారపోసింది నీ కోసమే, నిన్ను ప్రేమించి రక్షించడానికి, నిన్ను క్షమించడానికి, నిన్ను స్వస్థపరచడానికి, నీ గాయములను ముట్టడానికి, బాగు చేయడానికి, నీ దోషములను తీసివేయడానికి, నీ పాపములను తీసివేయడానికి, తిరిగి ఆయన ఆనాడు ఆదాము హవ్వలు ఏదైతే మహిమను పోగొట్టుకున్నారో అదే మహిమ తెచ్చి నీకు చేతిలో పెడుతుంటున్నాడు, అధికారాన్ని తెచ్చి పెడుతుంటున్నాడు, ఆధిపత్యాన్ని తెచ్చి పెడుతుంటున్నాడు. నువ్వు గమనించి దేవుని సన్నిధిలో నువ్వు నిత్యము ఆయనకి దగ్గరగా బ్రతికినట్టయితే నీ జీవితం ఆశీర్వదించబడుతుంది, నీ జీవితం దీవించబడుతుంది. కనుక దయచేసి మాటలు వింటున్నటువంటి నీవు నీ ప్రవర్తన అంతటిని మార్చుకొని దేవుని సన్నిధికి రా. చివరిగా ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా, మీకు వందనాలయ్యా. ఘనమైనటువంటి నా తండ్రి, మీ బిడ్డలు నా ప్రభా మీ సన్నిధిలో నిలబడి ఉంటుండగా వారినందరినీ మీరు దీవించండి, ఆశీర్వదించండి, మీ కృపలో భద్రపరచమని ప్రార్థిస్తుంటున్నా. విన్న వాక్యాన్ని అంతటిని, వారు చేసిన స్తుతి ఆరాధన అంతటి మీరు స్వీకరించి తగిన కాలమందు తగిన సమయంలో వారిని దీవించి ఆశీర్వదించి బలపరిచి క్షేమమును, నెమ్మదిని, శాంతిని, సమాధానం బిడ్డలకు అనుగ్రహించమని, కుటుంబములను అంతటినీ దీవించి ఆశీర్వదించమని, బిడ్డల్ని స్వస్థపరచమని, ప్రతి గాయమును కట్టమని ప్రార్థిస్తుంటున్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క క్లిష్టమైన కరోనా పరిస్థితుల నుంచి మీరు తప్పించండి. ఏ వ్యాధి బాధ వారి జీవితంలో తాకనివ్వకుండా నా తండ్రి మీరు క్షేమమును అనుగ్రహించమని ప్రభా, బిడ్డల్ని దీవించి ఆశీర్వదించమని నా ప్రభా, మీకే మహిమ ఘనత ప్రభావాలు చెల్లిసి ఈ రోజున నా తండ్రి ప్రభా మీరు ఇచ్చినటువంటి నా తండ్రి గొప్ప సమయాన్ని బట్టి మీ నామం స్తుతించి గణపరచడానికి మీరు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి స్తుతిస్తూ గణపరుస్తూ నన్ను నేను తగ్గించుకుంటూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రతి ఒక్కరిని దీవిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి మీరు యొక్క కార్యక్రమాన్ని, యొక్క లైవ్ స్ట్రీమ్ని షేర్ చేయండి. అనేకులకు ఈ మాటలు విని వారు కూడా ఆత్మీయ అభివృద్ధి పొందాలి. కనుక మీ స్నేహితులతో యొక్క వాక్యాన్ని పంచుకోనండి. యొక్క లైవ్ స్ట్రీమింగ్ని షేర్ చేయండి. అనేకులు ఇన్వైట్ చేయండి యొక్క కార్యక్రమంకు రావడానికి. వారు కూడా దీవించబడాలి, ఆశీర్వదించబడాలి. అది ఒక్కటే నా యొక్క ఉద్దేశం. అందుకని నేను ఈ విధంగా మీ వద్దకు వస్తుంటున్నా. మీరు గమనించి మీరు షేర్ చేసినట్టయితే వారు కూడా మీరు ఏ విధంగా అయితే మాటలు విని దీవించబడుతుంటున్నారో వారు కూడా దీవించబడుదురు గాక. అట్టి కృప మీ అందరికీ తోడే ఉండి నడిపించును గాక. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ.